కేసీఆర్ నిర్ణయాలను కార్యకర్తగా శిరసా వహిస్తాం. మా పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదు. ఫేక్ ప్రచారాలను నమ్మద్దు. ధాన్యం రాశులు పక్కన పెట్టి అందాల రాశులతో సీఎం హరీష్ రావు మాట్లాడుతుంది. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టినారు. ఆయన ఇంటి పేరు తన్నీరు హరీష్ రావు, కానీ మనసులో మదిలో మాత్రం కన్నీరు హరీష్ రావు అయిపోయింది. అంటే ఎవరికి చెప్పుకోలేను ఆయన బాధ. పైన పటారం లోన లొటారం గూడంతా గుటారం. సరే, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక బీఆర్ఎస్లో ఉన్నారు, కీలక నేతగా ఉన్నారు. మన కేసీఆర్ గారికి స్వయాన మేనల్లుడు. ఏ రకంగా చూసినా కేటీఆర్ కంటే కూడా హరీష్ రావే ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చినాడు. కేసీఆర్తో మమేకమై పనిచేసినాడు. నాకు తెలిసినంత వరకు కేసీఆర్ ఉన్నంత వరకు హరీష్ రావు ఉంటాడు పార్టీలో. మాట తీసుకున్నారు, ఉంటారు. ఎన్ని అవమానాలైనా హరీష్ రావు కూడా భరిస్తాడు. ఓకే, ఆఖరికి మొన్న ఈయన పైకి అట్లా ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు గారు ఎటువంటిది ఏం లేదు, కేసీఆర్ ఇచ్చిన దాంతో మేము కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా, సిట్ అంటే సిట్టు, ఫట్ అంటే ఫట్టు, నించో అంటే నించో, కూర్చో అంటే కూర్చో. కానీ వాళ్ళ మనసులో ఉన్న బాధలు మాత్రం ఎవరు పట్టించుకోరు. అంటే మీడియా ముందు అట్లనే చెప్పాలి. ఎస్, మా దగ్గర గొడవలు ఉన్నాయి, మా దగ్గర పంచాయతీలు ఉన్నాయి, కేటీఆర్కి అన్ని అవకాశాలు వస్తున్నాయి, మాకు ఇవ్వట్లేదు అని చెప్పుకోరు కదా ఎవరు కూడా. ఒక పార్టీలో ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ, కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ, కుటుంబం అన్నగారి కుటుంబం టైప్లోనే బయట ఎలివేషన్ ఉంటుంది. కానీ లోపల హరీష్ రావు గారి సన్నిహితులకు, కేటీఆర్ గారి సన్నిహితులకు చాలా విషయాలు తెలుసు. ముఖ్యంగా ఏం నడుస్తోంది, ఎట్లా ఇగో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ కేటీఆర్ గారికి ఇప్పుడు బీఆర్ఎస్ రజతోత్సవ సభనే దానికి సాక్ష్యం. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఒక్క ఫోటో కూడా లేదు కదా హరీష్ రావుది, కవితది కూడా లేదు. సరే, కవిత అంటే పాపం కావాలని పక్కన పెట్టేసినారు. లిక్కర్ స్కామ్లో ఉంది కాబట్టి తను ఎలివేట్ చేస్తే పరువు పోతుంది అనుకుంటారో మరి ఏమనుకుంటారో, ఫోటోలు వేయలే అనుకుందాం. మరి హరీష్ రావు మీద కూడా కాళేశ్వరం ఎలిగేషన్ ఉంది, కానీ అది ఇంకా తేలలేదు. అది ఇంకా విజిలెన్స్లు నడుస్తూనే ఉన్నాయి. కానీ ఒక్క ఫోటో కూడా వేయలే కదా. కేటీఆర్ ఫొటోసే ఉన్నాయి అక్కడ. ఏదో బలవంతంగా మాట్లాడినారు మా కేసీఆర్ గారు. స్క్రిప్ట్ చూసి మాట్లాడినారు మొట్టమొదటిసారి. ఏదో ప్రెజరైజ్డ్ చేస్తే మాట్లాడినట్టు ఉన్నది. రజతోత్సవ సభ అంటే కేవలం కేటీఆర్ ఒక్కడే కాదు కదండి. రజతోత్సవ సభ అంటే పార్టీలో మాజీ మంత్రులు ఉన్నారు, ఆయన కంటే ముందు కేసీఆర్కి సన్నిహితులు ఉన్నారు, పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఫౌండర్స్ ఉన్నారు, అండ్ హరీష్ రావు గారు ఉన్నారు. వీళ్ళెవరి ఫొటోస్ కూడా అక్కడ లేకుండా ఓన్లీ కేటీఆర్ గారి ఫోటోనే వేయడము. నిన్న వీళ్ళు సెలబ్రేషన్స్ చేసుకున్నారు, రజతోత్సవ సక్సెస్ సెలబ్రేషన్స్. ఆ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా కేటీఆర్ వెళ్ళిండు, మిగతా వాళ్ళు ఎవరిని కూడా పిలవాలి. అఫ్ కోర్స్ అడిగితే మా కార్యకర్తలు ఏమంటారు, మా బీఆర్ఎస్ సోదరులు, మా కార్యకర్తలు, ఎస్ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అమ్మా అందుకే పోతారు అంటారు. మరి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే మరి హరీష్ రావు గారు కూడా ఒక పదవి ఉంది కదా. మరి రజతోత్సవ సభ అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు ఆయన లండనో ఎక్కడికో వెళ్తున్నాడు కదా, లండనో దావోసో దల్లాసో పోతున్నారు కేటీఆర్ గారు. దేనికని అక్కడ వాళ్ళు సెలబ్రేషన్స్ చేస్తున్నారట. బీఆర్ఎస్ రజతోత్సవ సెలబ్రేషన్స్ అక్కడ చేస్తుంటే మన సార్ని కేటీఆర్ గారిని మరి గెస్ట్గా పిలిచినారు, చీఫ్ గెస్ట్గా పిలిచినారు కేటీఆర్ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. మరి కేటీఆర్ని ఎందుకు పిలవాలి? మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, కేటీఆర్ని పిలవాలి వర్కింగ్ ప్రెసిడెంట్. బట్ కేటీఆర్తో పాటు హరీష్ రావుని ఎందుకు పిలవలేదు? మిగతా నాయకులను ఎందుకు పిలవలేదు? సో అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఓన్లీ కేటీఆర్ అయినా ఇంకేం లేదా అనే క్వశ్చన్ మళ్ళీ నేనే అడుగుతున్నా, కాంట్రవర్సీ ప్రిపేర్ చేస్తున్నా అనుకుంటారు. కానీ ఇది చర్చనీయాంశం అవుతుంది మీ పార్టీలో. ఇది మీకు తెలియని విషయం ఏంటంటే మీ పార్టీలో చర్చనీయాంశం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాలోనే బావమరుదుల ఫోటోలను పెట్టి ట్రోల్ చేసి అర్జునుడు ఆ సాంగ్ ఉంది కదా సినిమాలో, అదేందేమని వచ్చిన సాంగ్ సినిమా కల్కి, మన ప్రభాస్ ఇంకోటి ఖడ్గమొకట అయితే అదే సాంగ్ ఉంది, సారీ టైంకి గుర్తు రావట్లేదు. సో ఆ సాంగ్స్ పెట్టి బీఆర్ఎస్ సోషల్ మీడియా బాగా ఎలివేట్ చేస్తుంది. కానీ ఆ పాటల వరకే, వీళ్ళ వీడియోల వరకే పరిమితం అయిపోయింది. కానీ ఒకటే ఫ్రేమ్లో ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరు ప్రేమగా మాట్లాడుకోవడం సన్నివేశాలు మాత్రం ఈ మధ్య కాలంలో
అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత స్టార్టింగ్ లో బాగానే తిరిగింది ఇద్దరు కలిసి, కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా మళ్ళీ ఒక 4-5 months నుంచి ఎక్కడ కూడా వీళ్ళు కలిసి మాట్లాడట్లేదు. మొన్న సభలో కూడా ఎడమొహం పెడమొహం పెట్టుకుని కూర్చున్నారు. సభలో కూడా హరీష్ రావు వస్తుంటే హరీష్ రావుని అనౌన్స్ చేయకుండా కేటీఆర్ అని అనౌన్స్ చేశారు. ప్లస్ పాట కూడా ఈయనకు సంబంధించినవి కూడా పాడలేదు. సో ఏ రకంగా చూసినా హరీష్ రావు అవమానపడతా ఉన్నాడు. అంటే నేనేమంటున్నా, బీఆర్ఎస్లో శకునీలు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆ శకుని ఎవరు, పాచికలేసేటువంటి ఆ శకుని ఎవరు అనేది నేను అడుగుతా ఉన్నాను. ఈ శకునిలో ఉన్నటువంటి అగ్నిని మీరు చల్లార్చకపోతే బీఆర్ఎస్ పార్టీలో మరో కురుక్షేత్ర యుద్ధమే జరగచ్చు, లేకపోతే ఇంకేమైనా అవ్వచ్చు. సో మహాభారతం చూసిన వాళ్ళు చాకచక్యంగా, అఫ్ కోర్స్ పెద్ద ఆయన అద్భుతమైనటువంటి సాహిత్యము, చరిత్ర ఏది తీసుకున్నా అద్భుతంగా మాట్లాడతాడు, అన్నీ తెలుసు. కేసీఆర్కి తెలియదంటే ఏం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు కలిసి ముందరికెళ్తేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది. హరీష్ రావు కేటీఆర్, మాటికి ఇవాళ కేసీఆర్ అని తలుచుకుంటున్నాను నేను. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కలిసి నడుస్తేనే పార్టీ బలంగా ఉంటుంది, ముందరికి వెళ్తుంది, పార్టీ శ్రేణుల్లో కూడా జోష్ వస్తుంది. అదే ఇట్లా మీరు పైకి కొట్లాడట్లే, పైకి కేసీఆర్ చెప్పినట్టే వింటున్నామన్నా కూడా ఎందుకో ఎవరికి కూడా నమ్మబుద్ధి అయితలేదు. మీరు చాలాసార్లు హరీష్ రావు కూడా చెప్పిండ్రు, మాకేం గొడవలు లేవు, ట్రోలింగ్స్ ఆపండి, అదాపండి, మేము హ్యాపీగా ఉన్నాం, మేము మంచిగా ఉన్నామని. కానీ అక్కడ సీన్ చూస్తేనేమో అంత రివర్స్లో కనబడతా ఉంది. మీరు అట్లా చెప్పాలి కూడా, తప్పదు. ఎందుకంటే కేసీఆర్ గారు మీ మేనమామ కాబట్టి బీఆర్ఎస్ అనగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల తన్నీరు హరీష్ రావు, కల్వకుంట్ల కవిత, జోగులపల్లి సంతోష్, ఈ 5 చేతిలోనే ఉందని చెప్పి బయట టాకు, ఇది బ్రాండ్ పడ్డది. సో మరి 5 ఒక్కడికి పంచాయతీ వచ్చిన ప్రెస్ మీట్ పెట్టి మేము మా కేసీఆర్ గారు దేవుడు అనుకుంటే ఇంకేమంటారు, మాకేం గొడవలు లేవంటే ఇంకేమంటారు. సో ఏది చెప్పినా కొద్దిగా ఇదైతే అసంతృప్తి అయితే క్లియర్గా కనబడతా ఉంది, వినబడతా కూడా ఉంది, మీ సన్నిహితుల దగ్గర నుంచి వినబడతా కూడా ఉంది. సో దీన్ని మీరు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మరి కలిసి కూర్చొని మాట్లాడుకుంటారో, మరి ఏం మాట్లాడుకుంటారో, ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి మేమిద్దరం మంచిగా ఉన్నామని చెప్పి చేయి కలిపి చెప్తారో, అప్పుడు మీ సోషల్ మీడియాలో పాట ప్లే అవుతుందో ఇక మీ దానికే వదిలేస్తున్నాం. బట్ ఏదేమైనప్పటికీ పార్టీకి ఇద్దరు కలిసి ఉంటేనే బలం తప్ప, ఇద్దరు కొట్లాడుకుంటే బయట మధ్యలో వాడు వచ్చి దూరి ఇంకా దాంట్లో అగ్నిమంటలు వేస్తూ ఉంటాడు. సో ఇద్దరు కలిసి కొట్లాడితే అద్భుతాలు సృష్టించవచ్చు ముందు అన్న విషయాన్ని మరొక్కసారి నా తరపున, మా తెలంగాణ ప్రజల తరపున మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎనీవేస్ ఎన్నో అంశాలు